బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ పీవీఆర్ ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ పివి రమణ. కాంటాక్ట్ నంబర్ 9888266623. వెల్కమ్ టు ది పివిఆర్ ఇన్స్టిట్యూట్. తెలంగాణ టెట్ సంబంధించి 28 మే 2024 షిఫ్ట్ 1 సంబంధించి క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడిగారని చూద్దాం. దీన్ని బట్టి మనం నెక్స్ట్ రాయబోయే వాళ్ళు ఎగ్జామ్స్ అనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి మళ్ళీ మనం ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనేది రివైజ్ చేసుకొని మంచి స్కోర్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మొదట మనం సైకాల్ నుంచి కొన్ని క్వశ్చన్లు కన్నా చూసినట్లయితే మనకు కార్ల్ రోజర్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. వికాసం, అభ్యాసం నుంచి ఒక క్వశ్చన్, అధ్యయన పద్ధతుల గురించి ఒక క్వశ్చన్ అడిగారు. భాషా సిద్ధాంతం నుంచి ఒక క్వశ్చన్, ఎరిక్సన్ నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అదేవిధంగా చలన సిద్ధాంతం ఎన్ని దశలలో జరుగుతుంది, చలన సిద్ధాంతం ఎన్ని దశలలో జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. చాలాసార్లు మనము ప్రీవియస్లో చూసింటాం. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ప్రతి ఒక్క షిఫ్ట్లో ఎన్సిఎఫ్ 2005 అండ్ ఆర్టీఈ 2009 నుంచి కంపల్సరీ 2 క్వశ్చన్స్ అనేది వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాటి మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా 2 మార్క్స్ అనేది గ్యారంటీగా తీసుకోవచ్చు. అదేవిధంగా తెలుగు విషయానికి వస్తే దేశము దాని యొక్క పర్యాయ పదము, మితి అంటే అర్థం ఏంటి, బాణువు అంటే అర్థం ఏంటి, అదేవిధంగా తెలంగాణ పదజాలం గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రజ్ఞా పరీక్ష అంటే దాని నుంచి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఒక నిర్వచనం ఇచ్చి దాని యొక్క రచయిత ఎవరు, ఒక నిర్వచనం ఇచ్చేసి దాని రచయిత ఎవరు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా అల్యూమినియం పరిశ్రమకి కావలసిన ముడి సరుకు ఏముంటుంది అనేది అక్కడ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. అల్యూమినియం పరిశ్రమకి కావలసిన ముడి సరుకు, కాగితము వాడి యొక్క తయారు గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. శిలల గురించి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట సోషల్ స్టడీస్ నుంచి. ఇనుము ఎక్కువగా ఉండే లోహం ఏది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. ఇది జస్ట్ మీకు ఐడియా కోసమే అనమాట. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు దాన్ని బట్టి మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఏ విధంగా స్కోర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అనే దానికోసం అనమాట. అదేవిధంగా రాజ్యాంగ సభ, శాశ్వత సభన లేకుంటే ఏ విధంగా అనేది ఇక్కడ ఆప్షన్స్ అడగడం జరిగింది. రాజ్యాంగ సభ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం ఆమోదం అయ్యింది ఎప్పుడు, అదేవిధంగా అమలు చేసింది ఏ డేటు అనేది ఆ తేదీ ప్రకారంగా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అని అడగడం జరిగింది అనమాట. మనకు రాజస్థాన్ అని తెలుసు. అదేవిధంగా ఐడియల్ ఆఫ్ జస్టిస్ అనే బుక్ నేమ్ అనేది అడగడం జరిగింది. ఆథర్ ఐడియల్ ఆఫ్ జస్టిస్. ఎన్నికల అధికారి కాల పరిమితి ఎంత ఉంటుంది అంటే 6 సంవత్సరాలు. అంటే ఆప్షన్ అనేది అడగడం జరిగింది అనమాట. అదేవిధంగా ఎంఎన్పిని మినిమం సపోజ్ ఎంఎన్పిని తెలుసుకునే సంస్థ ఏది అనేది అడగడం జరిగింది. చిప్కో ఉద్యమం గురించి ఒక క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా 0 నుంచి 14 yearsకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారుగా రాజ్యాంగ సవరణ చట్టం అంటారుగా 82వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి అనేది క్వశ్చన్ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది అనమాట. 0 నుంచి 14 years వరకు ఏ అమెండ్మెంట్ ద్వారా వాళ్ళని తీసుకురావడం జరిగింది రాజ్యాంగంలో అంటారుగా 82 అమెండ్మెంట్ యాక్ట్ అంటే 82వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈఎన్ఓ డే గురించి, అదేవిధంగా బిఎన్ శాస్త్రి గురించి ఒక క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా పురుష స్త్రీ నిష్పత్తి ఎలా తీస్తారు, జనగణనలో వచ్చేసి మనకు పురుష స్త్రీ నిష్పత్తి ఎలా తీస్తారు, మెగస్తనిస్ ఎవరి ఆస్థానం వాడు అంటే ఏ రాజుల కాలం ఉండేవాడు అనే దాని గురించి రాజుల పేర్లు కింద ఆప్షన్లు ఇచ్చేవాడు అనమాట. అదేవిధంగా రచనలు ఆ కవి పేరు వచ్చేసి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. మరి వీటితో పాటు ఇంగ్లీష్ భాగానికి వస్తే కనుక ఇంగ్లీష్ పార్ట్లో మనకు ముఖ్యంగా గమనించాల్సింది యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కు మారుస్తా ఉన్నాడు. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నుంచి క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. సినానిమ్స్, ఆంటానిమ్స్, స్పాటింగ్ ఎర్రర్స్ ఇలా ఈ విధంగా మన ప్రతిసారి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, ఆంటోనిమ్స్, సినానిమ్స్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్స్, స్పాటింగ్ ఎర్రర్స్ ఇవి కంపల్సరీగా మనకు గ్రామర్ అనేది నేర్చుకోవాల్సిన విషయం అనమాట. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఫోకస్డ్గా రివైజ్ చేసుకున్నట్టయితే ఇంకా మంచి స్కోర్ సాధించగలరని కోరుకుంటూ